మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ డిజ్నీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 8 ఎపిసోడ్స్‌తో 3 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అంతా చూశాక కొన్నిటికి ఓకే అనుకుంటే ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే హీరోకి వంటలు చేయడం అంటే ఇష్టం, కానీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. ఇక హీరోయిన్‌కి ఏమో ఓసీడీ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటూ కరోనా టైంలో ఎలా కలుసుకుని లవ్ చేసుకున్నారనేదే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ స్టోరీలోనే అయితే కొంచెం సింపుల్గానే ఉంది. ఇక వెబ్ సిరీస్ని స్టార్ట్ చేసి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఇక హీరోయిన్ ట్రాక్ స్టార్ట్ అయిన కాసేపటి వరకు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నట్టు అనిపించింది. కానీ తర్వాత వెబ్ సిరీస్లో నెక్స్ట్ ఏమవుతుందని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఎలాంటి ఎలిమెంట్ ఉన్నట్టు అనిపించదు. దాంతో ఇదే పాయింట్తో చివరి వరకు లాక్కెళ్తారనే విషయం అయితే అర్థమవుతుంది. ఇక వెబ్ సిరీస్లో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా ఫన్నీగానే ఉన్నట్టుంటాయి, కానీ ఎక్కువ ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు. ఇక వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్ల మధ్య లవ్ని, వాళ్ళ ఎమోషన్ని ఎక్కువగా కూడా చూపించలేదు, లైట్గానే చూపించినట్టు ఉంటుంది. ఇక ఈ సిరీస్లో హర్షవర్ధన్ గారి ట్రాక్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. అలాగే సిరీస్లో హీరో రూమ్కి ఎవరో వస్తున్నారనే విషయం తెలుసుకుందామని ఓ గ్యాంగ్ ట్రై చేస్తుంది. అలా ట్రై చేయాలనుకున్నప్పుడు హీరో ఇంటి ముందు నుంచుంటే సరిపోతుంది, కానీ వాళ్ళు మాత్రం అలా చేయకుండా అపార్ట్మెంట్ చుట్టూ అక్కడ ఉండే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి సీన్స్ కూడా చూడడానికి బాగా అనిపించలేదు. ఇక వెబ్ సిరీస్ క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్గా ఉన్న ఫీలింగే వచ్చింది. ఇక వెబ్ సిరీస్లో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇక వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్లో సింపుల్గా అనిపించే లైన్ని అంతే సింపుల్గా చెప్పినట్టు అనిపిస్తుంది. అలా సింపుల్గా అనిపించే కామెడీతో, ఎమోషన్తో ఉన్న వెబ్ సిరీస్ని చూస్తున్నామని కనుక చూస్తే ఈ వెబ్ సిరీస్ పర్వాలేదు అనిపించవచ్చు. ఇంక ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.